ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా పెండ్లి మరియు ఐరన్ ఓర్ యొక్క బెనటా ఇండస్ట్రీ యొక్క మెషినరీ. ఇది బెనిఫికేషన్ ప్రాసెస్లో మనకి ఈ మెషినరీ యూజ్ చేస్తారు, అంటే గ్రేడింగ్ పెంచుకోవడానికి. ఈ మెషినరీ ద్వారా ఐరన్ ఓర్ని ఎలా గ్రేడింగ్ని పెంచుకుంటున్నాం అనేది ఈ వీడియోలో మనము చూద్దాం. సైజ్ అంటూ ఏముండదు కదా, మైన్స్ నుంచి లోపల నుంచి తీసినప్పుడు మనకి బ్లాస్ట్ చేసి తీస్తారు. అది డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. దాన్ని ఏం చేస్తాం మనం ఇక్కడ క్రషర్లోకి వేస్తాం. అక్కడ ఒక క్రషర్ ఉంటుంది. ఆ క్రషర్ ఏం చేస్తుందంటే దాన్ని సైజు రిడక్షన్ చేస్తుంది. ఒక పెద్ద సైజు 200, 500 ఉంటే కన్నా దాని నుంచి సైజు రిడక్షన్ చేసి స్క్రీనింగ్లోకి వెళ్తుంది. ఆ స్క్రీన్లో ఏమవుతుంది, స్క్రీన్ మ్యాట్ ఉంటుంది. ఓపెనింగ్ సైజుని బట్టి స్క్రీనింగ్ చేసి ఓవర్ సైజ్ మళ్ళీ క్రషర్లోకి వెళ్తుంది. రీసర్క్యులేషన్ అయ్యి మనకు రిక్వైర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి బయటకు వచ్చి అలా బయట వచ్చి పడుతుంది. అది 5 to 18 mm కానీ 5 to 22 mm కానీ 18 mm కానీ మన యొక్క డిస్పాచ్ని బట్టి రిక్వైర్మెంట్ని బట్టి ఆ సైజు క్రషింగ్ చేస్తాం. ఈ జిగ్గులో ఎందుకు మనం సైజింగ్ చేస్తున్నామంటే దానికంటూ జిగ్గుకి ఒక ఇన్పుట్ ఫీడ్ అనేటువంటిది ఉంటుంది. ఇన్పుట్ ఫీడ్ ఏంటి, 5 mm నుంచి కానీ 18 mm కానీ 5 mm నుంచి 22 mm కానీ మనము దీనికి ఫీడ్ చేస్తాం. సో ఆ సైజ్ మెటీరియల్ మాత్రమే దీనికి ఫీడ్ చేస్తే అది కరెక్ట్గా డిజైన్ చేసి ఉంటారు, దాని ప్రకారం అది పనిచేస్తుంది. మామూలుగా ఎందుకు చేస్తాము, ఈ ఓర్లో ఏమవుతుంది, డెన్స్ పార్టికల్ ఐరన్ ఓకే ఓర్కి ఐరన్ గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి దాని డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. నెంబర్లు వదిలే డెన్స్ పార్టికల్ ఉంటుంది. లైట్గా మామూలు స్టోన్ ఏమవుతుంది, లైట్గా ఉంటుంది. సో హెవీ ఐరన్ ఓరు మామూలు స్టోన్ రెండు మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఈ మైన్స్లో క్రష్ చేసిన తర్వాత మనమే ఆ స్టోన్ని సపరేషన్ చేయాలి, లేకపోతే కంటామినేషన్ పార్ట్ అంటారు దాన్ని. ఓర్ వచ్చేసేసి ఐరన్ ఓర్ వచ్చేసేసి మెయిన్ డెన్స్ పార్టికల్ మనం సపరేట్ చేస్తాము, లైట్ పార్టికల్ని సపరేట్ చేస్తాము. దానికోసం మనము ఈ ఎక్విప్మెంట్ ఈ సర్క్యూట్లో మనము ఫీడ్ చేస్తాం. దానికి కూడా ఒక సైజ్ అంటూ స్పెసిఫిక్గా ఇస్తాం. ఓకే, ఆ జిగ్ ఎలా పనిచేస్తుంది, ప్రిన్సిపల్ ఏంటి అనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎక్విప్మెంట్ ఇది గ్రౌండ్ ఆపర్ అంటారు. అందులోకి 5 to 18 కానీ 5 to 22 mm కానీ మెటీరియల్ తీసుకెళ్ళి అందులో ఫీడ్ చేస్తాం. టిప్పర్లతో కానీ ఏమైనా కింద ఏమవుతుంది, ఒక గేట్ కానీ ఉంటుంది కంట్రోల్ చేయడానికి. ఇన్ గేట్ కానీ లేకపోతే సైడ్ గేట్ కానీ గేట్ అనేటువంటిది అవుతుంది. దాని నుంచి కింద ఒక వెయిట్ మీటర్ ఉంటుంది. మామూలుగా ఫీడర్ అంటే ఒక మెటీరియల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఫీడ్ చేయడానికి ఫీడర్ అంటారు. వెయిట్ ఫీడర్ అంటే ఏంటి, వెయింగ్ చేసి కంట్రోల్ మేనర్లో ఫీడ్ చేస్తుంది కాబట్టి కింద వెయిట్ ఫీడర్ అనేది ఉంటుంది. వేమెంట్ అనేది మనము
పర్ అవర్ ఇంత టన్నేజ్ అనేటువంటిది హీట్ చేస్తుంది. దీని కెపాసిటీ అప్ టు 60 టన్స్ కెపాసిటీ, అది 220 టన్స్ పర్ అవర్ కెపాసిటీ. సో 60 టన్స్ స్పీడ్ అనేటువంటిది ఎంట్రీ చేస్తే ఆ వెయిట్ బీడర్ అనేటువంటిది 60 టన్స్ వెయింగ్ మాత్రమే చేసి అంత క్వాంటిటీనే స్పీడ్ చేయగలుగుతుంది. అదేమవుతుంది, ఈ రిసీవర్ కన్వేయర్ అంటారు, లేదా బెల్ట్ కన్వేయర్ అంటారు. ఆ వెయిట్ బీడర్ నుంచి ఈ బెల్ట్ కన్వేయర్ మీద పడుతుంది. ఈ బెల్ట్ కన్వేయర్ నుంచి వెళ్ళి దాంట్లో స్క్రబ్బర్ అంటారు. ఆ డ్రమ్ మాదిరి ఉంది కదా, డ్రమ్ స్క్రబ్బర్ అంటారు. దాంట్లో ఏమవుతుందంటే వాటర్ లోపల నుంచి రొటేట్ చేస్తుంది. చేసినప్పుడు ఏమవుతుంది, ఈ క్రష్ అయ్యి వచ్చినటువంటి మెటీరియల్ అన్నిటికీ ఏమవుతుంది, పౌడర్ ఉంటుంది. పౌడర్ అంతా క్లీన్ చేసేస్తుంది. స్క్రబ్బర్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఫైన్ పౌడర్ని స్టోన్కి, మామూలుగా స్టోన్స్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, దానికి అతుక్కుండేటువంటి ఫైన్ పౌడర్ని బయటికి తీసేస్తుంది. ఓన్లీ సైజుడ్ ఓర్ని మాత్రమే ఫైన్ తీసేసి రిమైనింగ్ ఓర్ మాత్రమే ముందుకి ఫీడ్ చేస్తుంది. అక్కడ ఏమవుతుంది, అది గ్రీన్ ఉంది. ఇక్కడ దాకా అర్థమైందా?